వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిసారి డైవర్షన్ పాలిటిక్స్కు తెరపడడం రేవంత్ సర్కార్కు అలవాటుగా మారింది. 2.5 ఏళ్లుగా రాష్ట్రంలో పాలన మరిచి చేస్తోంది ఇదే. ఇప్పుడు మరోసారి డైవర్షన్ ఎత్తుగడకు సిద్ధమైంది. రాజకీయంగా కాంగ్రెస్ వీక్ అవుతుందనుకునే సమయంలో వెంటనే బీఆర్ఎస్పై బురద చల్లడమే పనిగా పెట్టుకుంది. 32 నెలలుగా ఎన్ని విన్యాసాలు చేసినా ఏమీ చేయలేకపోయినా ఫోన్ ట్యాపింగ్ కేసును మరోసారి తెరపైకి తెస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయబోతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ పై రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు కాలుదువ్విన కాంగ్రెస్ సర్కార్ విచారణ పేరుతో గడిచిన 32 నెలలుగా నానా విన్యాసాలు చేస్తూ వచ్చింది. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనపడుతుందనే సమయానికి కరెక్ట్ గా బీఆర్ఎస్ పై బురద జల్లేందుకు డైవర్షన్ పాలిటిక్స్ తో ఏదో ఒక కేసును తెరపైకి తెస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటూ మీడియాకు లీకులు ఇవ్వడం, లేనిది ఉన్నట్లుగా అబద్ధాలను ప్రచారం చేస్తూ 100 సార్లు పలికి అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ దారుణంగా పడిపోతోంది. 2.5 ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని ప్రజలు తేల్చారు. దీనికి తోడు పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ఇదే సమయంలో మరోసారి ఫోన్ ట్యాపింగ్ కేసును తెరపైకి తెచ్చి మరోసారి డ్రామాలకు సిద్ధం చేశారు. ఈ కేసులో ప్రధాన ప్రతిపక్షంలో ముఖ్య నేతలందరినీ ఇరికించేందుకు స్కెచ్ వేశారు. వారం రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కోర్టులో ఛార్జిషీట్ వేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిలబడదని తెలిసినా బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల పేర్లు ఖచ్చితంగా ఉండాలని ముఖ్యనేత హుకుం జారీ చేశాడని సమాచారం. ఢిల్లీ న్యాయవాది డైరెక్షన్లోనే కక్షపూరితంగా రేవంత్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం నడిపిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే ఛార్జిషీట్ సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు మీడియాకు లీకుల మీద లీకులిస్తూ బీఆర్ఎస్ పార్టీపై నిందలు వేసే ప్రయత్నాలు చేయనుంది. ఈ కుట్రలకు సంబంధించి ఒక ప్రత్యేక యంత్రాంగం పనిచేస్తోందని తెలుస్తోంది.